నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1,00,00,000 ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైన దృష్టి సారించి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని అన్నారు. డిగ్రీ పూర్తయిన తరువాత స్వంతంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను నల్గొండ జిల్లాలో ₹20 లక్షల వ్యయంతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని హైదరాబాద్లో నిర్మించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇటీవల ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని, కళాశాలకు ఎలాంటి వస్తువులు అవసరమైనా సహకారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ కళాశాలలో మంచి అధ్యాపకులు, అనుభవజ్ఞులు ఉంటారని, ఒకవేళ అధ్యాపకులు లేకుంటే అధ్యాపకులను నియమించుకున్నట్లయితే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జీతాలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్లోపు కళాశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కళాశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కావాలని విద్యార్థినులు కోరగా 2,000 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా కెంట్ వాటర్ ప్లాంట్ను వెంటనే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. చాలా సహకారం చేశారు. మన దగ్గర స్ట్రెంత్ పెరగడానికి ఇటువంటి జిల్లాల్లో మహిళలంతా కూడా బాగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలనేటువంటి పట్టుదలతో మన మినిస్టర్ గారు మన కళాశాలకు ₹1,00,00,000 అడగకుండానే ఈ డబ్బులన్నీ ఇవ్వడం జరిగింది. సార్ పెద్ద ఎత్తున క్లాప్స్ ఇవ్వండి. నెక్స్ట్ మంత్ టెండర్లు పిలిచి 80 కోట్లతోనే ఒక మంచి హాస్టల్ కాంప్లెక్స్, మల్టీ మోడల్ హాస్టల్ కాంప్లెక్స్ కాన్ఫరెన్స్ ఒకటి లెక్కలో మధురలో శాంక్షన్ అయింది. ఆ బిల్డింగ్ వర్క్ స్టార్ట్ చేసి అక్కడికి ఫ్రీ ఆర్టీసీ బస్సెస్ పెట్టి సాగిపోతున్నాయి. ఇట్లాంటివి ఇంకా ఎన్నో మాకు ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాం. లైబ్రరీ, ఇంకా ఇలాంటి ఫిజికల్ డైరెక్టర్, ఇట్లాంటివన్నీ మాకు ఇంకా కావాలి సార్. ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు. ఇంకా సార్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకేం కావాలన్నా సార్ వెంటనే వాటిని అమలు చేయగలుగుతారు. ఇప్పటికీ మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మా కాలేజ్లో ఎన్నో పెట్టారు. వాటర్ ఫిల్టర్ కూడా మాకు కావాల్సిందిగా మంత్రి గారికి విన్నపించుకుంటున్నాం. ఇవన్నీ వసతులు మాకు కల్పించినట్లయితే మాకున్న ఫ్యాకల్టీతో మేము ఇంకా ముందుకు ఎన్నో నా రామగిరి కాలేజీకి వస్తాయి. మీతో ఎన్నోసార్లు స్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా నేను ఎంతో ప్రేమించే రామగిరి కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ నల్గొండ పట్టణ పౌరునిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే మినిస్టర్, ఎమ్మెల్యే ఇవన్నీ కాదు, మా పిల్లల భవిష్యత్తును తీర్చిస్తే కాలేజీతో పాటు దాదాపు 2,022 మంది స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజు ఇక్కడ ఉండే మా ప్రియమైన విద్యార్థినులకు భవిష్యత్తు నిర్ణయించేది లెక్చరర్స్తో పాటు ప్రిన్సిపాల్ కూడా ఒక ప్లాన్తో ప్రకారం ఉన్నప్పుడే ఆ పిల్లల విద్యాబోధన కానీ, ఆ పిల్లల మంచి ర్యాంకులు సాధించడం కానీ, ఆ కళాశాల క్రమశిక్షణతో ఉండాలంటే ప్రిన్సిపాల్ ముఖ్య కారకుడు. చాలా కాలేజీలలో నేను చూసిన ఈ 30 ఏళ్ళ సర్వీసులో ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు కాలేజీలు ప్రిన్సిపాల్కు స్టాఫ్కు కొట్లాటలు ఉంటాయి. ప్రిన్సిపాల్కు విద్యార్థులకు కొన్ని విషయాల్లో పడదు. ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని పట్టించుకుంటున్నారని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో 170 ఎకరాలలో 370 కోట్లతో శంకుస్థాపన చేపించి వచ్చే ఇయర్కి వెళ్ళి ఎవ్రీ ఇయర్ 20,000 మంది డిగ్రీ చేసిన పిల్లలకు దాదాపు 18 డిజైన్స్, 18 క్లాసెస్లో 18 విభాగాలు, అలా కంప్యూటర్ కానీ, ఫ్యాషన్ డిజైన్ కానీ, ఎక్కడైనా కానీ అలా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ కోర్సు, 2 ఇయర్స్ కోర్సెస్ పెట్టి ఆ కోర్సుని ఏఐసిటి ఆల్ ఇండియా టెక్నికల్ కమిటీ అప్రూవల్తోని ఆ యూనివర్సిటీని ఎందుకు స్థాపిస్తున్నామంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేస్తూ ప్రైవేట్ రంగంలో స్కిల్నెస్ మీకు నేర్పించి, ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఆర్కిటెక్చర్ కానీ, ప్లంబింగ్ నుంచి, ఎలక్ట్రికల్ నుంచి, మార్బుల్కి వెళ్ళి చేసే వాళ్ళంతా కూడా బీహార్, యూపీ, ఒడిశాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఇన్కమ్ ఎంత తెలుసా? వాళ్ళు డైలీ ₹3,000, మంత్లీ 25 రోజులు పనిచేస్తే 75,000 ఎర్నింగ్ చేస్తారు. నా దగ్గరకు వస్తారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మంచి మంచి కాలేజీలో. జాబ్ ఇప్పియమంటే టీసీఎస్లో, విప్రోలో జాబ్ పెట్టిస్తే 15,000 ఇస్తారు.
ఐటీతో పాటు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐటీ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్న సమయంలో మార్కెట్లో ఇవాళ నిర్మాణ రంగంతోనే మన జీడిపి పెరగడం కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్తోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్న సందర్భంలో ఈ అన్ని కోర్సెస్ పెట్టడానికి గవర్నమెంట్ మేమంటే 2 లక్షల ఉద్యోగాలు ఉంటే 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం అని మిగిలిన పిల్లలకు కూడా దారి చూపించాలి. డిగ్రీ చేసుకొని పెళ్లి చేసుకొని మళ్ళా భర్త సంపాదన ఆధారపడకుండా ఇద్దరు కూడా సంపాదనతోని మీ పిల్లల్ని భవిష్యత్తులో మీ తల్లిదండ్రులని మీ పిల్లల్ని కూడా భవిష్యత్తుతో పాటు మీరు 10 మంది ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేయడమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది న్యాక్ అనే డిపార్ట్మెంట్ నాది ఆర్ఎన్బి శాఖలో హైటెక్ సిటీలో ఇప్పుడు 2000 మంది విద్యార్థులు నా దగ్గర. అందుకనే మన సినిమా దాని గురించి 150 మందితో హరిచంద్ర కలెక్టర్ గారు ఒకటి పెట్టించినాం. ఇప్పుడు మళ్ళీ ఒక క్యాంప్ పెట్టిస్తున్నాయి ఇక్కడ 20 కోట్లతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 4 ఫ్లోర్లతోని స్కిల్